సహాయం కొరకు 9 వచనాలు. మొదటిది, క్షమాపణ అవసరమైనప్పుడు 51వ కీర్తనతో ప్రార్థించండి. రెండవది, రక్షణ అవసరమైనప్పుడు కీర్తనలు 91తో ప్రార్థించండి. మూడవదిగా, మీకు సహాయం అవసరమైనప్పుడు కీర్తనలు 121 పెట్టి ప్రార్థించండి. నాలుగవది, మీకు ప్రతి విషయములో మీకు ఏదన్నా అత్యవసరమైనప్పుడు ఫిలిప్పీయులు 4:19 మీరు ప్రార్థనలో పెట్టి ప్రార్థించండి. ఐదవదిగా, మీకు మీ జీవితములలో ఎటువంటి కష్టాలు భయాలు కలిగినప్పుడు యెషయా 43:1-5 ఈ వచనాలు చెప్పి మీరు అనుదినము ప్రార్థించండి. ఆరవదిగా, మీరు ఎప్పుడన్నా ప్రయాణం చేయుచున్నప్పుడు, మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కీర్తనలు 23, కీర్తనలు 121, 5, 6 ఈ వచనాలు పెట్టి అనుదినము ప్రార్థించండి. మీకు మీ యొక్క జీవితంలో ఏదన్నా ఒక కార్యము నుండి విమోచన కానీ ఏదైనా కష్టాల నుంచి విమోచన మీకు అవసరమైనప్పుడు కీర్తనలు 41ని చదివి ఆ యొక్క వచనమును పెట్టి వాక్యాన్ని పెట్టి ప్రార్థించండి. 8వగా, మీకు ఏదన్నా సరే ఎటువంటి కార్యాలు కావాలన్నా, ఏమన్నా విడుదల కావాలన్నా, ఒక ప్రాబ్లమ్స్ నుంచి మీకు విడుదల రావాలన్నప్పుడు, ఒక కష్టాల నుంచి విడుదల కలగాలన్నప్పుడు, ఒక ఎగ్జామ్స్ నుంచి పాస్ అవ్వాలనుకున్నప్పుడు, ఇలాంటి ఏ కార్యాలైనా సరే మీకు కావాల్సి అని అనుకున్నప్పుడు కీర్తనలు 59ని మీరు చదివి దాన్ని పెట్టి దేవుని ప్రార్థించండి. ఆఖరిదిగా, మీకు మనసులో ఎంతో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఇలాంటి కష్టాలు ఉన్నప్పుడు కీర్తనలు 42 చదివి దాన్ని పెట్టి మీరు ప్రార్థించండి. మన జీవితంలో అనుదిన అవసరాల కొరకు ఈ 9 బైబిల్లో ప్రాముఖ్యమైన వచనాలను పెట్టి మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మనకెంతో సహకారము చేస్తారు.